ప్రభాస్ నెక్స్ట్ మూవీ కోసం పాన్ ఇండియా లెవెల్లో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీలో కమల్ హాసన్ ప్రతినాయకుడుగా నటిస్తున్నాడంట. అమితాబ్ బచ్చన్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నారని సమాచారం. అలాగే దీపికా పదుకోనే హీరోయిన్గా చేస్తుంది. దిశా పటాని ఓ ప్రత్యేక పాత్రల్లో మనల్ని అలరిస్తుందంట. చాలామంది క్యాస్టింగ్తో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ 2 పార్ట్స్గా మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. ఈ సంవత్సరం మే 9న కల్కి 2898 ఏడి మూవీ ప్రపంచవ్యాప్తంగా అంటే గ్లోబల్ లెవెల్లో ఆల్మోస్ట్ 22 లాంగ్వేజెస్లో ఎట్ ఏ టైం రిలీజ్ కాబోతుందంట. ఇంగ్లీష్ వర్షన్ కూడా ఆ టైంలోనే వస్తుందంట. ఇండియా నుంచి ఇప్పటికే ఇంగ్లీష్ మూవీస్ చాలా వచ్చాయి. అయితే ఫస్ట్ టైం ఈసారి హాలీవుడ్ స్టాండర్డ్స్లో కల్కి మూవీ రాబోతుంది. అలాగే కమర్షియల్ మూవీగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా రిప్రజెంట్ చేస్తున్నారు. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ బడ్జెట్తో కల్కి తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై బిజినెస్ని వైజయంతి మూవీ స్టార్ట్ చేసిందంట. ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం అశ్విని దత్ ఏకంగా 100 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ 70 నుంచి 80 కోట్ల మధ్యన ఇవ్వడానికి సిద్ధంగా రెడీగా ఉన్నారంట. అయితే 100 కోట్లు ఇస్తేనే హక్కులు ఇస్తానని నిర్మాత క్లారిటీగా చెప్పినట్లు ఫిలిం ఇండస్ట్రీలో కొంత గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎవరు అనుకున్న రేట్ కోట్ చేయకపోతే సొంతంగా రిలీజ్ చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారంట అశ్విని దత్ గారి టీం. సో ఈ రేంజ్లోనే ఇండియా మొత్తం బిజినెస్ లెక్కలు నడుస్తున్నట్లు తెలుస్తుంది. RRR కంటే ఎక్కువగా ఈ మూవీ కోసం నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారంట. సినిమా క్వాలిటీ, కంటెంట్, స్టాండర్డ్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్థాయిలో అడుగుతున్నట్లు సమాచారం అయితే వినిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో సొంతంగానే కల్కి చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాత కూడా భావిస్తున్నారట. అనుకున్న డబ్బులు వస్తే గనక డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చే అవకాశం ఉందంట. లేదంటే తనే ఓన్గా రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా చాలా వరకు కనిపిస్తున్నాయంట. సినిమా అవుట్పుట్ అద్భుతంగా వచ్చిందని ఆ నమ్మకంతోనే ఈ స్థాయిలో డేరింగ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది. ఒకవేళ నిర్మాతలు అడిగినంత డిస్ట్రిబ్యూటర్స్ ఇవ్వటానికి ముందుకొస్తే మాత్రం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ అత్యధిక బిజినెస్ జరిగిన మూవీగా కల్కి 2898 ఏడి మారే అవకాశం ఉంటుందంట. ఈసారి కల్కి మూవీతో మన రెబల్ స్టార్ ఆల్మోస్ట్ గ్లోబల్ హీరో అయినట్టే లెక్క.